హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజుని. ఫ్రెండ్, ఈరోజు వచ్చి హైదరాబాద్లోని మాదాపూర్ దగ్గర ఉన్న ఫ్రెండ్. ఓకే, ఇది వచ్చి శిల్పారామం ఫ్రెండ్. ఓకే, నేను శిల్పారామం దగ్గర ఉన్నా. ఇప్పుడు మనం లోపల పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయో క్లారిటీగా. సో ఫ్రెండ్, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. ఓకేనా ఫ్రెండ్? మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్, ఇక్కడ మనం చూసుకుంటే మనకు మన గ్రామీణ వాతాన్ని తలపించే విధంగా ఉంటుంది లోపల. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం. ఫ్రెండ్, ఏదైతే బండి చక్రాలు. ఓకేనా? బండి చక్రాలు ఫ్రెండ్. ఇప్పుడు ఇలా చూసుకుంటూ పోదాం ఏమేమి ఉన్నాయో. ఫ్రెండ్, ఇందులో వచ్చి చిన్న చెరువు ఉంది. మనం ఇందులో బోటింగ్ చేయొచ్చు. సో మనం ఇలా కూర్చొని మనం సైకిల్ తొక్కినట్టు తొక్కుంటూ పోవాలి. అది మూవ్ అవుతుంది. ఇప్పుడు అది నేను మీకు క్లారిటీగా చూపిస్తుంది. ఓకేనా? చూద్దాం అదిగా. ఓకేనా? ఏగో ఫ్రెండ్, ఇలా కూర్చొని మనం లోపల కూర్చొని ఇలా మనం లోపల ఇలా కాళ్ళతో తొక్కినట్టు చేస్తే అది మూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్? చూసారు కదా ఫ్రెండ్ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్, ఇది వచ్చి మనకు మన చేతి వృత్తులు. మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తుంటాం కదా, అలాంటివి చేతి వృత్తులు అన్నట్టు ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్? అయితే మన గ్రామంలో పొద్దున్న లేచి మనం ముగ్గు ఇట్లా వేస్తాం కదా, అది కూడా ఫ్రెండ్. ఇలా మనం శిల్పారామంలో చూసుకుంటూ పోతే ఫ్రెండ్, మనకు మంచి మన గ్రామీణ వాతాన్ని తలపించే విధంగా ఉంటుంది. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్? ఇలా చూసుకుంటూ పోతే ఫ్రెండ్, చూసే కదా ఫ్రెండ్ మన శిల్పారామంలో మన ఎలా విధంగా ఉందో, మన గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ఉంది కదా ఫ్రెండ్. సో ఫ్రెండ్, ఇలా చూసుకుంటూ పోదాం. సో ఫ్రెండ్, ఇలా చూసుకుంటూ పోతే మనకు ఇందులో మంచి మనకు గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ఉంటుంది ఫ్రెండ్ ప్రతిదినం. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్. ఇది వచ్చి మనకు పాతకాలం నాటి ఇల్లు ఫ్రెండ్. ఇవి వచ్చి ఓకేనా? ఇవి ఫ్రెండ్ ఇవన్నీ గుడిసెలు ఫ్రెండ్. ఓకేనా? ఇలా చూసుకుంటూ పోతాం. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే మన గిరిజన జీవన శైలి ఉంటుంది ఫ్రెండ్. అది ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకేనా? ఫ్రెండ్, ఇప్పుడు గిరిజన పూర్వకాలంలో ఫ్రెండ్ అన్నం కానీ కూర ఏదైనా ఇట్లా పైన ఉట్టి మీద కట్టి వెళ్ళేవారు. ఎందుకంటే ఇలా కట్టడం వల్ల మనకు పిల్లులు కానీ కుక్కలు ఉంటే అవి తినకుండా ఉంటాయని, చీమలు కానీ. ఓకేనా? చీమలు కూడా రాకుండా ఉంటాయని ఇట్లా పైన ఉట్టి పైన వేసేవారు ఫ్రెండ్ పూర్వకాలంలో. ఓకేనా ఫ్రెండ్? ఇది గిరిజన లోపల చూసినాం కదా ఫ్రెండ్, గిరిజన లోపల ఇల్లు జీవనశైలి. ఇది వచ్చి మనం గిరిజన సంప్రదాయం ఫ్రెండ్. ఇది కూడా ఒకసారి మనం ఫోటో దిగుదాం. ఓకేనా? ఇక్కడ ఓకేనా ఫ్రెండ్? సరే, పైన చూస్తే ఈరోజు వర్షం వచ్చేటట్టు ఉంది ఫ్రెండ్. ఇటు చూస్తున్నా ఇక వర్షం తగ్గితే మళ్ళీ వీడియో మనం షూట్ చేయొచ్చు, లేకుంటే వర్షంలో కష్టం అవుతుందని. వర్షం కొద్దిగా వచ్చేటట్టు ఉంది చూసినాను. ఓకేనా ఫ్రెండ్? ఫ్రెండ్, ఇంతకుముందు నేను చెప్పినా కదా ఫ్రెండ్, మనం గిరిజన అది సంప్రదాయంలో ఒకసారి ఫోటో దిగుదాం. అక్కడ ట్రై చేద్దాం ఫోటో మనం కూడా. ఓకేనా? ఏగో ఫ్రెండ్, ఫోటో బాగుందా ఫ్రెండ్? బాగుంటే మీరు కూడా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్, ఫోటో బాగుంటే. ఓకేనా ఫ్రెండ్? ఇది వచ్చి మనకు మన గ్రామంలో అందరం ఇక సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఇలా కూర్చుంటాం కదా ఫ్రెండ్ ఒక చోట. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్, ఇది వచ్చి మనం నాగలి ఫ్రెండ్. ఇది చిన్న ఇంతకుముందు దిగిన ఫొటోస్ ఫ్రెండ్. ఇవి బాగుందా ఫ్రెండ్? ఆ ఫోటో బాగుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్. ఓకేనా? సో ఇలా మనం చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్. ఓకేనా? ఓ ఫ్రెండ్, నాగలితో ఒక ఓకేనా ఫ్రెండ్? ఇవి చిన్న చిన్న గుడిసెలు ఫ్రెండ్ ఇవి. ఓకేనా? ఇలా చూసుకుంటూ పోతే ఫ్రెండ్ ఇంకా మనకు లోపల మంచి మన గ్రామాన్ని తలపించే వాతావరణం ఉంది ఫ్రెండ్. ఓకేనా? ఓ ఫ్రెండ్, డస్ట్బిన్ ఫ్రెండ్ అది వచ్చి. సో ఇలా శిల్పారామంలో మనం చూసుకుంటూ పోతే ఫ్రెండ్ బాగున్నాయి ఫ్రెండ్, ఇక చూడవలసినవి కూడా. ఓకేనా ఫ్రెండ్? ఇది వచ్చి ఇంకో చెరువు ఉంటుంది, రెండు చెరువు ఉంటుంది లోపల.
ఇక్కడ మనం పూర్వకాలంలో మనం వ్యవసాయం ఏ విధంగా చేసేవాళ్ళము అంటే మనం పొలాలకు నీళ్ళు ఏ విధంగా అందించేవాళ్ళము అది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్. అంటే ఆ కాలంలో కరెంట్ లేదు కదా ఫ్రెండ్, పూర్వకాలంలో. ఓకేనా, అది కూడా మీకు చూపిస్తా క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్, ఇటు మనం చూసుకుంటే కృష్ణుని విగ్రహం ఉంటుంది ఫ్రెండ్. ఇటు సైడ్ వచ్చి ఇటు చూస్తే మనం ఫ్రెండ్ మనం పూర్వకాలంలో ఇలా వ్యవసాయం చేసేవాళ్ళం ఫ్రెండ్. నీళ్ళలో తోడేవాళ్ళం అంటే పూర్వకాలంలో. ఓకేనా, చూశారు కదా ఫ్రెండ్. ఇప్పుడు మనం వచ్చి కృష్ణుని విగ్రహం చూద్దాం ఫ్రెండ్ ఇటు సైడ్. ఓకేనా, సో ఫ్రెండ్ ఇలా చూసుకుంటూ పోదాం. ఓకేనా ఫ్రెండ్, మొత్తం చూసుకుంటే ఇలా మనకు మన గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ఉంటుంది ఫ్రెండ్. ఓకేనా, ఓకే ఫ్రెండ్. లోపల వచ్చి మనకు వాతావరణం ఈ విధంగా ఉంది ఫ్రెండ్ లోపల. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు మనం కృష్ణుని విగ్రహం చూద్దాం. శిల్పాలు ఫ్రెండ్ అవన్నీ. ఫ్రెండ్ కృష్ణుని విగ్రహం లోపల ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్, అది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్. ఫ్రెండ్ ఇలా చూసుకుంటూ పోతే మన శిల్పరామంలో ఇంకా చూడవలసినవి ఇంకా బాగున్నాయి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, ఇంకోటి ఇందులో మనకు కావాల్సిన ఏదైనా డ్రెస్సులు కానీ వస్తువులు, వాచ్లు అలాంటివి కూడా ఇక్కడ శిల్పారామంలో ఫ్రెండ్ అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్. ఓకేనా, ఇది వచ్చి శిల్పాలు. ఓకేనా, చూశారు కదా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇలా చూసుకుంటూ పోతే చూశారు కదా ఫ్రెండ్ శిల్పాలు. అండ్ ఫ్రెండ్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతుంటారు కదా ఫ్రెండ్, అవి కూడా చూద్దాం ఏమేమి అమ్ముతారో. ఓకేనా, చూశారు కదా ఫ్రెండ్ ఈరోజు వీడియో శిల్పారామం ఏ విధంగా ఉందో. ఓకేనా, ఇంకో మంచి వీడియోతో చేద్దాం ఫ్రెండ్. ఇంకో మంచి వీడియో. ఇంకో ఫ్రెండ్ శిల్పం రామంలో అమ్ముతున్న కొన్ని వస్తువులు అండ్ డ్రెస్సులు కానీ మనకు వాచెస్, గడియారాలు అలాంటివి ఇక్కడ అమ్ముతుంటారు ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, సో ఓకేనా ఫ్రెండ్, చూశారు కదా ఫ్రెండ్ ఈరోజు వీడియో. ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను ఫ్రెండ్. టాటా ఫ్రెండ్, గుడ్ బై ఫ్రెండ్, సీ యూ ఫ్రెండ్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్. బై బై.